ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినము మీరు చాలా సంతోషంగా ఉండాలి. ఈ దినం మాత్రమేనా? అన్ని దినములు. అందుకే కదా దేవుడు మాట్లాడుచున్నారు, మీరెప్పుడు సంతోషంగా మనసానందముతో ఉండాలి. ఎందుకు సోలిపోయి ఉన్నారు? ఎందుకు మనసులో ఒక విచారము కనబడుచున్నది? ప్రతిదినం సంతోషముతో ఆ దినమును ప్రారంభించాలి. రోజంతా సంతోషము ఉండాలి. యేసు తోడయ్యున్నారు. ఆయనతో నడిచే పిల్లలు సంతోషంగా ఉండాలి కదా. ఎలాగండి మీరు సంతోషంగా ఉన్నారు అన్ని పరిస్థితుల్లో అని అడిగితే, యేసు నాకు తోడుగా ఉన్నారు కదా అని చెప్పాలి. ఆ సంతోషము మీ జీవితంలో బయలుపరచబడాలి. మీరు ఉమ్మని ముఖమును ముడుచుకుని విచారముగా కష్టముగా ఏమి జీవితమని సోలిపోయి మాటలు మాట్లాడుతూ ఉండకూడదు. అలాగైతే యేసు తోడై ఉన్నందున అర్థమేమైనా ఉన్నదా? దాన్ని మనసులో లోతుగా పెట్టుకోవాలి. సరే, ఈ స్థలము చాలా అందంగా ఉన్నదే, సముద్ర తీరము. అదే ప్రపంచంలో అనేక సముద్ర తీరాలు ఉన్నాయి కదా అని అనుకొనుచున్నారా? ఇది ఆస్ట్రేలియా దేశములో ఉన్న అడలైడ్ అనే ఒక పట్టణము. ఆ పట్టణంలో ఉన్న సముద్ర తీరములో సముద్రపు దరిలో నిలబడి నేను మీతో మాట్లాడుచున్నాను. ప్రతి దేశములో సముద్ర తీరం ఉన్నను, ప్రతి దేశము వ్యత్యాసముగా ఉండటము చూచుచున్నాము. దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క కార్యములు చాలా ఆశ్చర్యమును కలిగించేవి. అవన్నీ నేను చూసి దేవుని స్తుతించుట కలదు. మీరు కూడా దేవుని స్తుతించినట్లుగా ఇవన్నీ మేము చిత్రీకరించి మీకు చూపించుచున్నాము. సరేనా? సరే, ఈ దినమున దేవుడు నాకే వాక్యమును ఉంచి ఉన్నారు అని అడుగుచున్నారా? ఇర్మియా 31వ అధ్యాయము 3వ వచనములో దేవుడు చెబుతున్నారు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, కనుక విడువక నీ ఎడల కృపచూపుచున్నాను. నా కుమారుడా, నా కుమార్తె, నేను నీ మీద ఉంచిన ప్రేమ ఉన్నదే, అది హఠాత్తుగా వచ్చిన ప్రేమ కాదు, శాశ్వతమైన స్నేహము. అనాది కాలము మొదలు. అదేమనగా దేవుని వాక్యము చెబుతున్నది, తల్లి గర్భమున ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగియున్నాను. నీ తల్లి కడుపులో నీవు పిండముగా ఉన్నప్పుడే నేను నిన్ను ఎరుగుదును. నేనే కదా నిన్ను కలుగజేసిన దేవుడను. కనుక అప్పట్నుండి నేను నిన్ను ప్రేమించుచున్నానని అంటున్నారు. ఇప్పుడు కాదు, మీరు రూపింపబడక మునుపే మిమ్మును ప్రేమించి ఆయన రూపించినారట. ఈ విధముగా ఒక బిడ్డ తయారు కావాలి. ఈ కుమారుడు, ఈ కుమార్తె ఎదిగి గొప్పవారై సంతోషముతో నా నామమునకు మహిమను తీసుకుని రావాలి. ఆనందముతో ఉండాలని చెప్పి అప్పుడే ఆయన స్నేహించి ప్రేమించి మనల్ని రూపించినారు. అది అనాది స్నేహము. అది ఇప్పుడు వచ్చిన ఒక ప్రేమ కాదు, అనాది కాలముగా మన మీద ఆయన ఉంచిన ఒక ప్రేమ. అందుకొరకే మనలను విమోచించుటకు సిలువలో తనను బలిగా అర్పించి రక్తము చిందించి ఆ ప్రేమను మనకు ప్రత్యక్షపరచెను. లేదు, ఈ లోకములో పాపపు మరక పడి ఉన్నది, ఈ విధముగా శాపము వెంబడించుచున్నది. అందువలన మీరు సమాధానము లేదు, ఆశీర్వాదం లేదని అనుకుంటే ఆ పాప శాపములన్నిటినీ మార్చి ఆశీర్వదించుటకు ఒక ప్రణాళికను నేను తయారు చేసి సిలువలో నన్ను బలిగా అర్పించి పరిహారము చేసి ముగించాను. ఎందుకో తెలుసా? నీ మీద ఉంచిన ప్రేమ. నా కుమారుడా, నా కుమార్తె, నీ మీద ఉంచిన ఆప్యాయత. నేను నిన్ను చాలా ప్రేమించుచున్నాను. అనాది కాలము మొదలు నేను నిన్ను స్నేహించుచున్నాను. అందుకనే సిలువలో నీ కొరకు మరణించుటకు నన్ను సమర్పించుకున్నాను. ఇప్పుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. నీవు నన్ను ప్రేమించకపోయినను నేను నిన్ను ప్రేమించుచున్నాను. నీవు నన్ను విడిచి తొలగిపోయినా నేను నిన్ను స్నేహించి నా ప్రేమలోనికి నిన్ను ఈడ్చుకొనుచున్నానని దేవుడు మిమ్మల్ని చూసి చెబుతున్నారు. నేను యోచించి చూచెదను, నేను వచ్చి అనేక దైవములను భక్తితో కొలిచిన వాడిని. యేసుని గూర్చి చెప్పినప్పుడు ఆయన దేవుడే కాదని వాదించినది మాత్రమే కాకుండా యేసుని పరిహాసముగా కేవలముగా మాట్లాడిన వాడను. అయితే అలాంటి నన్ను నేను మరణపడకలో చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నేను నమ్మిన ఏదియూ నాకు సహాయము చెయ్యలేదు. చేయి విడవబడిన పరిస్థితుల్లో ఇంతేనా? మనము భక్తితో దేవుని వెతికితిమే, ఎంతో భక్తితో ఆరాధించితిమి, ఎవరూ మనకు జవాబివ్వలేదని కలతతో ఉన్న సమయములో నేను నమ్మని ద్వేషించిన యేసు వెతుక్కుంటూ వచ్చి నన్ను స్వస్థపరిచినారే. అది అనుకొని నేను కన్నీరు విడిచి, ఎందుకు దేవా, ఎందుకు నన్ను వెతుక్కుంటూ వచ్చి అద్భుతము చేసితిరి? నేను మిమ్మల్ని నమ్మలేదు, వెతుక్కుంటూ రాలేదు. మీరే నన్ను వెతికి నా ఇంటికి వచ్చి నన్ను స్వస్థపరిచితిరి. అనాది స్నేహము. నిన్ను ఈరోజు కాదు, నీ తల్లి గర్భములో రూపింపబడక మునుపే నాకు తెలియను. నా కొరకే నిన్ను రూపించాను. నీవు నన్ను ఎరక్కుండా పోతివి. పరిస్థితి నువ్వు నన్ను
విడిచిపోవునట్లు చేసినది. నీలో ఒట్టి భక్తిని వైరాగ్యమును ఇచ్చి నిజమైన దేవునిగా నన్ను తెలుసుకొనకుండా చేసినది. అయినను నీ మీద ఉంచిన ప్రేమ మారలేదు. నేను నిన్ను స్నేహించినందున వెతుక్కుంటూ వచ్చి నిన్ను స్వస్థపరిచి నా ప్రేమను ప్రత్యక్షపరచుకుంటుని అని చెబుతున్నారు. అది అనుకొని ఇప్పటికీ నేను కన్నీటితో దేవుని స్తుతించుట కలదు. ఈ దినము కూడా దేవుడు చూడండి మిమ్మల్ని ప్రేమించి, నా కుమారుడా, నా కుమార్తె, ఎవరు నిన్ను ప్రేమించకపోయినను ఏమి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నేనే కదా నిన్ను సృష్టించితిని. నేనే కదా నీ కొరకు సిలువలో మరణించి నీకు పాప శాపములో నుండి విమోచన కలుగజేసి తిని. నేను నిన్ను లాక్కుంటాను, కమ్, నీవురా. నేను నిన్ను క్షమించెదను, నీకు విడుదల ఇచ్చేదను, నిన్ను ఆశీర్వదించెదను. నీకు తల్లి ప్రేమ కావాలనా, అది నా దగ్గర దొరుకుతుంది. తండ్రి ప్రేమ నీకు కావాలనా, నా దగ్గర దొరుకుతుంది. స్నేహితుని ప్రేమ కావాలనా, నా దగ్గర దొరుకుతుంది. నేను నిన్ను స్నేహించు దేవుడను అని అంటున్నారు. ఆయన కర్మలకు మిమ్మల్ని సమర్పించుకోండి. ఆ ప్రేమ మీ హృదయమున ఒక గొప్ప ఆదరణ, ఆనందమును, సమాధానమును తీసుకుని వచ్చును. దేవుని చూసి చెప్పండి, దేవా, నా మీద మీకు ఎంత ప్రేమ! అనాది స్నేహం వలన నన్ను స్నేహించితిరి. నా మీద ఎంతో ప్రేమను ఉంచితిరే. నా కొరకు మీరు మరణించితిరి. నేను మిమ్మల్ని స్తుతించెదను. ఆ ప్రేమకు నన్ను సమర్పించుకుంటున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్.